సో క్యాన్సర్‌ని ఎలా ట్రీట్ చేస్తాం ఇన్ 2025 అంటే మోస్ట్ కామన్‌లీ కీమోథెరపీ. అంటే క్యాన్సర్ కోసం యూజ్ చేసే మెడిసిన్స్‌ని కీమోథెరపీ అంటాం. రేర్‌లీ రేడియోథెరపీ ఇన్ సర్టెన్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్, సర్జరీ ఇన్ సాలిడ్ ట్యూమర్స్. సో ఈ 3 మెథడ్స్ మోస్ట్ కామన్. ఈ మధ్యలో అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్ వచ్చి ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ అవి గూడా వస్తున్నాయి. అవి ఇంకా బాగా వస్తే డెవలప్ అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఈ యొక్క నేను ఫస్ట్ చెప్పిన మెథడ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గించొచ్చు. సో కీమోథెరపీ విషయానికొస్తే ఎనీ మెడిసిన్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా ఉండొచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ డోంట్ గెట్ ఇట్. అది కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే బ్లడ్ కౌంట్స్ పడిపోవడము, హెయిర్ లాస్ అవ్వడము, మౌత్‌లో అల్సర్స్ రావడము, లూజ్ మోషన్స్, ఫీవర్స్ ఇట్లాంటివి జరగొచ్చు. అప్పుడు వాళ్ళకి సపోర్టివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్లడ్ కౌంట్స్ పడడం మూలాన ఈ క్యాన్సర్ వలన దానికిచ్చే ట్రీట్మెంట్ వలన ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి అనేది బాగా తగ్గుతుంది పిల్లల్లో. సో వాళ్ళని కొంచెం ఐసోలేటెడ్‌గా పెట్టడము, స్కూల్స్‌కి పంపియకపోవడం యాక్టివ్ ట్రీట్మెంట్స్‌లో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ప్రికాషన్స్ అనేటివి ఉంటాయి. అంటే మనం కోవిడ్ టైంలో ఎలా జాగ్రత్తగా ఉన్నామో అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సొస్తది. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా గాని, ఫీవర్స్ వచ్చినా గాని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి రావడము, దాన్ని ఇమ్మీడియేట్‌గా ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వండి. నాసియా, వామిటింగ్ అనేటివి అంటే వామిటింగ్ అందరూ భయపడేది వామిటింగ్స్‌కి. కాకపోతే ఈ మధ్యలో వచ్చిన మెడిసిన్స్ వలన వామిటింగ్ అనేది రాకుండా చేయగలుగుతున్నాం. సో వాళ్ళకి చాలా హ్యాపీగా వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకొని వెళ్తారు పిల్లలు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.